Hello friends, very good afternoon. Welcome to daily economy news analysis. సో వెళ్ళే ముందు ఫ్యాంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఫిబ్రవరి 28 వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి ఉన్నాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ లైవ్ అండ్ రికార్డెడ్ ప్రోగ్రామ్, ఆన్లైన్ ప్రోగ్రామ్ మీకు 48,000 రూపాయలకి మాత్రమే అందుబాటులో వచ్చేసింది. అంటే 17,000 రూపాయల డిస్కౌంట్ దీనిపైన మీకు లభిస్తుంది. కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సిమిలర్గా మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ వైజాగ్ మరియు హైదరాబాద్లో మనం అందిస్తున్నాం. మీకు నచ్చిన చోట మీరు జాయిన్ అవ్వచ్చు. 58,000 రూపాయలకే, అంటే 75,000 రూపీస్ ఫీజు మీకు 58కి వస్తుంది, విచ్ మీన్స్ 17,000 రూపీస్ ఆఫ్. అగైన్ వ్యాలిడ్ టిల్ మంత్ ఎండ్. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ తీసుకుంటే ఇక్కడ కనిపిస్తున్న 3 ఆప్షనల్స్ కూడా నేనే డీల్ చేస్తాను, స్వయంగా నేనే డీల్ చేస్తున్నాను. అలాగే అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆంథ్రో తెలుగు లిటరేచర్ కూడా డీల్ చేస్తున్నారు. సో 5 ఆప్షనల్స్లో మీకు ఏది నచ్చితే అది మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకదాని నుంచి ఇంకొకటి మీరు స్విచ్ అవ్వాలన్నా అవ్వచ్చు. ఆప్షనల్స్ కూడా లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో 13,000 రూపాయల డిస్కౌంట్తో మీకు 22,000కే లభిస్తున్నాయి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి. అగైన్ ఆప్షనల్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో మనకి వస్తున్నాయి. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ అపియర్డ్ ఇన్ ద హిందూ సండే ఎడిషన్లో వచ్చింది. హౌ ఈజ్ ద స్టాక్ మార్కెట్ రెగ్యులేటెడ్ ఇన్ ఇండియా? వెరీ వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ దీన్ని పిన్ చేసుకొని మీరు పెట్టుకోవాలి పక్కన. సో రీసెంట్గా అదానీ ఇష్యూ వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు అడిగింది, ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ కోసం మీరు ఏం చేస్తున్నారు, స్టాక్ మార్కెట్స్ని మీరు ఎలా రెగ్యులేట్ చేస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు అడగడం అనేది జరిగింది. చూడండి, ఫిబ్రవరి 10 రోజు సుప్రీంకోర్టు ఏమడిగింది, ఎవరిని అడిగింది? సెబీని, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాని, మరియు గవర్నమెంట్ని కూడా అడిగింది. ఏమని? టు ప్రొడ్యూస్ ఎగ్జిస్టింగ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఇన్ ప్లేస్ టు ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్ని స్టాక్ మార్కెట్ వాలటైలిటీ అంటే సడన్గా పెరిగిపోవడం, సడన్గా పడిపోవడం, షేర్ ప్రైసెస్ సడన్గా పెరిగిపోవడం, సడన్గా పడిపోవడం జరుగుతూ ఉంటాయి. అమాయకులైన ఇన్వెస్టర్స్కి చాలా విషయాలు తెలియకపోవచ్చు. అట్లాంటి వాటి నుంచి మీరు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు, వాట్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ ఇన్ ప్లేస్ అని చెప్పి సుప్రీంకోర్టు అడిగిందనమాట. ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈ ఆస్పెక్ట్లో, ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ పర్టికులర్ బ్యూటిఫుల్ ఆర్టికల్ హిందూవాడు పబ్లిష్ చేశాడు. మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో యూ కెన్ మేక్ నోట్స్ ఫ్రమ్ ఇట్. నేను హైలైట్ చేస్తూ చెప్తాను, ఆ పాయింట్స్ మీరు నోట్స్ అన్న రాసుకోవచ్చు, లేదా ఈ ఆర్టికల్ మన టెలిగ్రామ్ ఛానల్లోను మన వాట్సాప్ గ్రూప్స్లో పెడుతున్నాను. యూ కెన్ టేక్ ఎ ప్రింట్. అయితే ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్కెట్ని గవర్న్ చేస్తూ ఉన్న చట్టాలు ఏంటి? వాట్ ఆర్ ద లాస్ దట్ ఆర్ గవర్నింగ్ ది స్టాక్ మార్కెట్? సో ఇక్కడ 4 ఇంపార్టెంట్ లాస్ ఉన్నాయి. యూ కెన్ అబ్జర్వ్ ఇట్ హియర్. 4 ఇంపార్టెంట్ లాస్ ఉన్నాయి. ఈ 4 చట్టాలు మనకి ఇండియాలో స్టాక్ మార్కెట్స్ని, సెక్యూరిటీ మార్కెట్స్ని గవర్న్ చేస్తున్నాయి. ఏంటవి? మొదటిది ద కంపెనీస్ యాక్ట్ 2013. రెండవది ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992. సెబీ యాక్ట్ అంటాము. ఈ చట్టం ద్వారానే సెబీ మనకి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. మూడవది ద సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1956, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్సీఆర్ఏ అని చెప్పి మనం అనొచ్చు. నాలుగవది ద డిపాజిటరీస్ యాక్ట్ 1996. అయితే ఒక్కొక్క పర్టికులర్ యాక్ట్ ఏ అంశాన్ని స్పృశిస్తుంది, అంటే ఏ అంశం వైపు దాని పరిధిలోకి ఏమొస్తాయి అనేది కూడా ఆర్టికల్లో బ్యూటిఫుల్గా చెప్పారు. అది కూడా మనం కవర్ చేద్దాం. సో ఆ ఆర్టికల్లో అవి కూడా మనం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు 4 చట్టాలు కదా, ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ద సెబీ యాక్ట్. సెబీ యాక్ట్ అనేది ఏం చేస్తుంది? ఇట్ ఎంపవర్స్ సెబీ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ యొక్క ప్రయోజనాల్ని కాపాడడానికి అవసరమైన పవర్స్ అన్నీ కూడా సెబీకి ఈ సెబీ యాక్ట్ అనేది ఇస్తుంది. సో మనం సెబీ అంటే ఏమని చెప్పొచ్చు? సెబీ ఈజ్ ఎ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ ఆర్ ఎ స్టాట్యూటరీ బాడీ, బికాస్ ఇట్ వాజ్ ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ఎ స్టాట్యూట్ ఆర్ యాక్ట్ కాల్డ్ ద సెబీ యాక్ట్. ఆల్సో టు ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ సెక్యూరిటీస్ మార్కెట్ బిసైడ్స్ రెగ్యులేటింగ్ ఇట్. బేసికల్గా సెక్యూరిటీస్ మార్కెట్ని అంటే స్టాక్ మార్కెట్ని, క్యాపిటల్ మార్కెట్ని అంటే మనకి మనీ మార్కెట్, అలాగే బాండ్ మార్కెట్ అని చెప్పి అంటాం. సో బాండ్ మార్కెట్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ మార్కెట్ కమ్స్ అండర్ ది రెగ్యులేషన్ ఆఫ్ సెబీ, వేరేజ్ మనీ మార్కెట్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ మార్కెట్, షార్ట్ టర్మ్ మార్కెట్ అనేది ఆర్బీఐ రెగ్యులేషన్లో ఇండియాలో ఉంటుంది. సో మీకు ప్రిడామినెంట్గా సెక్యూరిటీస్ అనగానే 2 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చమ్మా. కొంచెం బేసిక్స్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఒకటి ఈక్విటీ అంటాం, 2 డెట్. సో 2 kinds ఆఫ్ సెక్యూరిటీస్ ఆర్ దేర్.
ఈక్విటీ లేదా డెట్. ఈక్విటీ అన్న, షేర్స్ అన్న, స్టాక్స్ అన్న ఒకటే మీనింగ్ వస్తుంది. సో డెట్ అనేది మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీ అనొచ్చు. సో డెట్ ఏం చేస్తుందంటే మనకి అప్పు, వేరేజ్ ఈక్విటీ అనేది షేర్ లేదా వాటా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ఫర్మ్ అనుకోండి, ఇది ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్కి మనీ కావాలి, ఇట్ వాంట్స్ మనీ. సో ఈ ఆర్గనైజేషన్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇట్ కెన్ ఇష్యూ షేర్స్. షేర్స్ని ఇష్యూ చేయడం అంటే అర్థం ఏంటి? ఈ కంపెనీలో వాటాని అమ్ముతున్నట్టు. షేర్స్ ఇష్యూ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? కంపెనీలో వాటాని అమ్మడం అనమాట. సో వాటాని అమ్మడం ద్వారా, సో ఇగో ఇన్ని షేర్స్ నేను అమ్ముతున్నాను, ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కోండి అంటే ఆ కొనుక్కున్న డబ్బులు వాళ్ళు కొనేటప్పుడు మనీ వస్తుంది కదా, ఆ రకంగా కంపెనీ మనీని ఎక్వైర్ చేయొచ్చు. దట్ ఈజ్ వన్ వే. సో ఇలా ఎక్వైర్ చేసినప్పుడు ఏమవుతుంది? కంపెనీ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి వాటా ఇచ్చినట్టు, 1%, 2%, 0.1% నెంబర్ ఆఫ్ షేర్స్ కొనుక్కునే దాన్ని బట్టి వాటా ఇచ్చినట్టు. సో వాటా ఇచ్చినప్పుడు ఏమవుతుంది? కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, ఈ ప్రాఫిట్స్లో ఎవరైతే ఈ షేర్స్ కొనుక్కున్నారో వాళ్ళకు కూడా వాటా ఉన్నట్టే, మరి వాళ్ళు కూడా ఓనర్స్ కిందే లెక్క కదా. సో ఎప్పుడైనా సరే ప్రాఫిట్స్ మీద డివిడెండ్స్, ప్రాఫిట్లో షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ అని ఇస్తూ ఉంటారు. అది కంపెనీ బోర్డ్ డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల ప్రాఫిట్ వచ్చిందనుకోండి, మనకి 100 కోట్లు కూడా బిజినెస్ కోసం అవసరం ఉండకపోవచ్చు. మామూలుగా బిజినెస్ ఎక్స్పాన్షన్కి అవసరమైతే 100 కోట్లు మళ్ళీ ఎక్స్పాన్షన్కో దేనికో ఉపయోగిస్తూ ఉంటారు. అలా కానప్పుడు ఏం చేస్తారంటే కంపెనీలో ఎవరైతే వాటాదారులు ఉన్నారో వాళ్ళకి దాంట్లో కొంత పర్సంటేజ్ పంచుతారు. ఆ పంచేదాన్ని మనం డివిడెండ్ అంటాం. ఆ పంచేటప్పుడు నేను మాత్రమే అంటే ఒరిజినల్ ఓనర్ నేనే ఉంచుకుంటాను, వాళ్ళకి ఇవ్వను అనడానికి కుదరదు. పర్ షేర్ ఎంత అని చెప్పి డిక్లేర్ చేసినప్పుడు కొత్తగా షేర్స్ కొనుక్కునే వాళ్ళకి కూడా మీరు ఇవ్వాలి. అంటే మీరు ఎప్పుడైనా సరే కంపెనీ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు వాటా ఇచ్చినట్టు. సో నీకు ప్రాఫిట్ వస్తే డివిడెండ్ తీసుకుంటే దాని మీద వాటా ఇచ్చినట్టే లెక్క. ఒకవేళ కంపెనీకి లాస్ వచ్చిందనుకోండి, మీరేమి ఇవ్వరు కదా ఎలాగూ, సో వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదు. అప్పుడు ఈ ఎవరైతే షేర్స్ కొనుక్కున్నారో వీళ్ళు, అమ్మో మేము ఎంత డబ్బులు పెట్టేసాం మీ కంపెనీలో, మాకు అది మేము బ్యాంకులో పెడితే మాకు వడ్డీ వచ్చేది, మీ దగ్గర పెట్టాం మాకేం రావట్లేదు అని గొడవ పెట్టడానికి లేదు. ఎందుకంటే నువ్వు అందులో భాగం అయిపోయావు. యు ఆర్ నాట్ అన్ ఎక్స్టర్నల్ పార్టీ, నో యూ హ్యావ్ బికమ్ ఏ పార్టీ ఆఫ్ దట్ కంపెనీ. ఆ కంపెనీలో నువ్వు భాగం అయిపోయావు, వాటాదారుడు అయిపోయావు. సో లాభం వస్తే నువ్వు వాటా తీసుకొని వాళ్ళు డివిడెండ్ రూపంలో ఇస్తారు, తీసుకుంటావు. లేదా కంపెనీ బాగుంటే షేర్ వాల్యూ పెరుగుతుంటుంది, దాన్ని బట్టి నువ్వు బెనిఫిట్ పొందుతావు. కానీ కంపెనీ బాగాలేనప్పుడు నువ్వు చేయడానికి ఏం లేదు. కంపెనీ షేర్ వాల్యూ పడిపోవచ్చు, నీకు లాభాలు వచ్చినా నష్టాలు ఉన్నప్పుడు నీకేమీ రాదు. ఇది షేర్స్ యొక్క కథ. ఇది ఒక మార్గం, ఈక్విటీ మార్గం. రెండో మార్గం వచ్చేసి డెట్. అదే ఈ కంపెనీకి మనీ కావాలంటే ఇంకో మార్గం ఏంటి? బ్యాంకుల దగ్గర లోన్ తీసుకోవచ్చు, లేదా కంపెనీ కెన్ ఇష్యూ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ అని చెప్పి అంటాం. ఈ బాండ్స్ ఇష్యూ చేయొచ్చు. బాండ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఇట్స్ ఒక ఫిక్స్డ్గా మీకు ఏం చెప్తారంటే బాండ్లో మనకి 1 ఫేస్ వాల్యూ, 2 కూపన్ రేటు, 3 మెచ్యూరిటీ, 3 అంశాలు మెన్షన్ చేస్తారు. అంటే ఎంతకి బాండ్ ఇష్యూ చేస్తున్నారు, ఈ బాండ్ మీద మీరు ఎంత వడ్డీ ఇస్తారు, ఎన్ని సంవత్సరాల తర్వాత ఇది మెచ్యూర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంపెనీ 10,000 రూపాయల ఫేస్ వాల్యూతో ఒక బాండ్ ఇష్యూ చేసిందంటే, 8% కూపన్ రేట్ అని చెప్పిందంటే, 5 years మెచ్యూరిటీ పీరియడ్ అని చెప్పిందంటే, ఇప్పుడు నేను ఈ బాండ్ కొనుక్కుంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఐ పర్చేస్ దిస్ బాండ్ బై పేయింగ్ మనీ, డబ్బులు పే చేసి నేను బాండ్ కొనుక్కుంటే దాని అర్థం ఏంటి? నేను 1,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే నాకు ప్రతి సంవత్సరం 800 రూపాయలు వస్తుంది. అలా 5 సంవత్సరాలకి 4,000 రూపాయలు వస్తాయి. 5 సంవత్సరాల తర్వాత నా 10,000 రూపాయలు ప్లస్ 4,000 రూపాయల వడ్డీ. కొన్నిసార్లు ఈ వడ్డీ పేమెంట్ 6 నెలలకు జరుగుతుంది, లేకపోతే ఒకేసారి చివరిలో కూడా ఇవ్వడాలు, రకరకాల మార్గాలు ఉంటాయి. సో మొత్తం 10,000 ప్లస్ 4,000, 14,000 రూపాయలు నాకు వస్తాయి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి. సో ఈ డెట్ కాన్సెప్ట్లో ఎలా ఉంటుందంటే, కంపెనీకి బాగా ప్రాఫిట్లు వచ్చాయనుకోండి, కంపెనీకి బాగా ప్రాఫిట్లు వచ్చినా, తక్కువ ప్రాఫిట్లు వచ్చినా, లాసుల్లో ఉన్నా నాకు వచ్చే ఇన్కమ్ సేమ్, ఆ 4,000. నేను 10,000 పెట్టే నాకు 4,000 వస్తుంది. సో డెట్లో నువ్వు ఎంత పెడితే ఎంత వస్తుందో నీకు ముందే క్లియర్గా ఉంటుంది. ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఫిక్స్డ్. అదే ఈక్విటీలో వచ్చేసరికి నీకు బాగా పెరగచ్చు, కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తే నీ స్టాక్ వాల్యూ పెరగచ్చు, డివిడెండ్స్ రావచ్చు. పర్ఫామ్ చేయకపోతే షేర్ ప్రైస్ పడిపోవచ్చు, డివిడెండ్స్ రాకపోవచ్చు. సో ఈక్విటీలో రిస్క్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్గా. డెట్లో రిస్క్ ఏంటంటే ఆ కంపెనీ మంచిది కాదేమో. ఒకవేళ కంపెనీ వాడు ఈరోజు నీ దగ్గర 10,000 తీసుకున్నాడు, 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఇవ్వకపోతే మొత్తం మనీ ఎగిరిపోతుంది, ఆ రిస్క్ ఉంటుంది. అది కంపెనీ బట్టి దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. సో ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ని మనం సెక్యూరిటీస్ అని చెప్పి అంటున్నాం. ఈ మార్కెట్ని డెవలప్ చేయడానికి కూడా మనకి సెబీకి పవర్స్ ఉన్నాయి.
అంటే గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ బాండ్ ఇష్యూ చేయాలంటే దాని గైడ్ లైన్స్ ఏంటి, రూల్స్ ఏంటి, పద్ధతులు ఏంటి, సెబీ వాళ్ళు గైడ్ లైన్స్ ఇష్యూ చేయాలి. లేదా ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని చెప్పి ఫస్ట్ టైం వాళ్ళు షేర్స్ని ఇష్యూ చేయాలనుకున్న గైడ్ లైన్స్ ఏంటి, రూల్స్ ఏంటి, సెబీ వాళ్ళు ఇష్యూ చేస్తారు. దాని ప్రకారం వెళ్ళాలి. సో వాళ్ళు పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారమే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అలాగే మరి స్టాక్ మార్కెట్లో వీ ఆల్సో నీడ్ ఇంటర్మీడియరీస్ లైక్ స్టాక్ బ్రోకర్స్. ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. రియల్ ఎస్టేట్లో మామూలుగా ఒక ట్రాన్సాక్షన్ జరగాలన్నప్పుడు ఏమవుతుంది, మధ్యలో ఒక మధ్యవర్తి ఉంటాడు. మధ్యవర్తి కొనేవాడిని అమ్మేవాడిని కలుపుతాడు. దాన్ని మనం ఏమంటాం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటాం. స్టాక్ మార్కెట్లో కూడా అంతే. షేర్ అమ్మాలనుకునేవాడు, షేర్ కొనాలనుకునేవాడిని కలిపేవాడిని స్టాక్ బ్రోకర్స్ అంటారు. మనకి ఐసిఐసిఐ డైరెక్ట్ అని చెప్పేసి, జీరోదా అని, 5paisa.com అని, ఇవన్నీ ఏంటి, షేర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లేక బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ అంటాం. ఇక్కడ మనం లాగిన్ అయ్యి వాటి డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయితే మనకి ఎవరెవరు ఏ షేర్లు అమ్ముతున్నారో మనకి లిస్ట్ వస్తుంది. నచ్చిన షేర్ సెర్చ్లో కొడతాం, అది ఎంత ప్రైస్కి అమ్ముతున్నారో చూస్తాం, మనకు ఓకే అంటే కొంటాం. ఇట్స్ అన్ ఆన్లైన్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్. సో వీటిని రిజిస్టర్ చేయడానికి కూడా మనకి సెబీకి పవర్స్ ఉన్నాయి. అలాగే మర్చెంట్ బ్యాంకర్స్. సో వీళ్ళు ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఏదైనా కంపెనీ ఐపీఓకి వెళ్తున్నప్పుడు, అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ఫస్ట్ టైం వాళ్ళ షేర్స్ కంపెనీకి డబ్బులు కావాలి, ఇందాక చెప్పాను కదా 2 మార్గాలు, డబ్బులు కావాలంటే ఏం చేయొచ్చు, వాళ్ళ వాటా నమ్మొచ్చు లేదా అప్పు తీసుకోవచ్చు. అప్పు తీసుకోకుండా వాటా నమ్మాలి అనుకుంటే దే హ్యావ్ టు గో ఫర్ ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అది చేసేటప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ని చూసుకునే కంపెనీస్ మర్చెంట్ బ్యాంకర్స్. మర్చెంట్ బ్యాంకర్ కంపెనీస్ ఇలాంటివన్నీ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా చూసుకుంటాయి. అట్లాంటి వాళ్ళని రిజిస్టర్ చేస్తారు. అలాగే డిఫరెంట్ పోర్ట్ఫోలియో మేనేజర్స్, మనకి మ్యూచువల్ ఫండ్స్ అని వినుంటారు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఈ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఉంటారు. మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్, పోర్ట్ఫోలియో మేనేజర్స్, వీళ్ళందరినీ రిజిస్టర్ చేయడం, వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ని రెగ్యులేట్ చేయడం బై ప్రిస్క్రైబింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అలాగే కండిషన్స్ టు క్యారీ ఆన్ యాక్టివిటీ, ఎలాంటి వాళ్ళు పోర్ట్ఫోలియో మేనేజర్ అవ్వచ్చు, ఎలాంటి వాడు స్టాక్ బ్రోకర్ అవ్వచ్చు, ఎలాంటి వాడు మర్చెంట్ బ్యాంకర్ అవ్వచ్చు, వాళ్ళు యాక్టివిటీస్ కంటిన్యూ చేయడానికి ఏ కండిషన్స్ ఉంటాయి, ఇన్స్పెక్షన్స్, ఇవన్నీ కూడా సెబీ చేస్తుంది. వీటన్నిటికీ అవసరమైన పవర్స్ సెబీకి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సెబీ యాక్ట్ నుంచి వస్తుంది. దీని నుంచే సెబీకి ఇట్ ఆల్సో గాట్ పవర్స్ టు ఇంపోజ్ పెనాల్టీస్, మానిటరీ పెనాల్టీస్ వేయొచ్చు, లేదా వాళ్ళ యొక్క లైసెన్స్ని సస్పెండ్ చేయొచ్చు, లేదా క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చు. ఇన్ని పవర్స్ సెబీకి వస్తున్నాయి. ఇదంతా మనకి సెబీ యాక్ట్ ద్వారా సెబీకి వస్తున్న పవర్స్. అర్థమవుతుందా? డిఫరెంట్ ఫంక్షనరీస్ని రిజిస్టర్ చేయడము, వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని నిర్దేశించడము, వాళ్ళ కండిషన్స్ టు క్యారీ ఆన్ యాక్టివిటీస్, పెనాల్టీస్ వేయడం, ఇవన్నీ కూడా సెబీకి పవర్స్ ఉన్నాయి. అలాగే ది ఎస్సీఆర్ఏ, నెక్స్ట్ చూసారా మీరు, ఎస్సీఆర్ఏ చట్టం ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ చట్టం అనేది సెబీకి ఏ పవర్ ఇస్తుంది, రికగ్నైజ్ ఆర్ డీ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజెస్. ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్కి స్టాక్ బ్రోకర్కి మీకు డిఫరెన్స్ ఏంటని మీరు అడగొచ్చు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉన్నాడు. సో సెల్లర్ని బయ్యర్ని కనెక్ట్ చేస్తున్నాడు. సో రియల్ ఎస్టేట్ బ్రోకర్సు, ఈ రియల్ ఎస్టేట్ బయ్యర్స్, సెల్లర్స్ అందరూ ఒకే చోట ఉండే ఒక మార్కెట్ ఉందనుకోండి. యూ గో టు ఏ మార్కెట్. ఆ మార్కెట్లో రియల్ ఎస్టేట్లో కొనాలనుకున్న బయ్యర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. అదే మార్కెట్లో ఈ బ్రోకర్స్ ఉన్నారు. వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడించి డీల్ తెగొడుతున్నారు అనుకోండి. బ్రోకరు ఇక్కడ స్టాక్ బ్రోకర్ లాగా, అక్కడ మార్కెట్ ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ లాగా. లేదా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఒక చేపల మార్కెట్ ఉంది. సో చేపల మార్కెట్లో ఏం జరుగుతాయి, చేపలు అమ్మేవాళ్ళు ఉంటారు, చేపలు కొనేవాళ్ళు ఉంటారు, అంతేనా? దెర్ ఈజ్ ఎ బయ్యర్, దెర్ ఈజ్ ఎ సెల్లర్, నో బ్రోకర్. మధ్యలో బ్రోకర్ లేడు, కానీ బయ్యరు సెల్లరు ఉన్నాడు. సో చేపల మార్కెట్లో చేపలు అమ్మే వాళ్ళందరూ కూర్చోడానికి, వాళ్ళు పెట్టుకోవడానికి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది మార్కెట్. అందరూ ఒకే దగ్గర కూర్చొని వాళ్ళకి అవసరమైన వాటర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ అందుబాటులో పెట్టేది చేపల మార్కెట్. అలాగే స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుంది, స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఈ స్టాక్ బ్రోకర్కి కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళందరికీ కావచ్చు, యాక్టివిటీస్ అన్నీ సజావుగా జరగడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, బ్యాక్ ఎండ్ని ప్రొవైడ్ చేసేది స్టాక్ ఎక్స్చేంజ్. ఇండియాలో మనకి ఫేమస్ స్టాక్ ఎక్స్చేంజెస్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ ఎక్స్చేంజెస్లో ఈ స్టాక్స్ అన్నీ రిజిస్టర్ అవుతాయి. ఆ ఎక్స్చేంజెస్లో ఉన్న స్టాక్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ జీరోదా, 5paisa.com, ఐసిఐసిఐ డైరెక్ట్, వీటిలో ట్రేడ్ అవుతాయి. ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతాయి. వాటిని మనం యాక్సెస్ చేయడానికి వీటిని ఉపయోగించవచ్చు, ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించవచ్చు. సో స్టాక్స్ ఆర్ ట్రేడెడ్ ఆన్ ఎక్స్చేంజెస్, అంటే దే గెట్ సోల్డ్ అండ్ బాట్ ఆన్ ఎక్స్చేంజెస్. వీ కెన్ డూ దోస్ ట్రాన్సాక్షన్స్ వయా స్టాక్ బ్రోకర్స్. స్టాక్ బ్రోకర్ ఈజ్ ఏ మీడియం అండ్ ఎక్స్చేంజ్ ఈజ్ వేర్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
ఇది స్టోరీ. సో ఎక్స్చేంజెస్ని రికగ్నైజ్ చేయడానికి, డీరికగ్నైజ్ చేయడానికి కూడా మనకి సెబీకి పవర్స్ ఉన్నాయి. వాటికి రూల్స్ సెబీ ప్రిస్క్రైబ్ చేస్తుంది. వాటికి బైలాస్, వాటి ఫంక్షనింగ్కి బైలాస్ అంటే లాకి ఇంకా సబ్లాస్ అనమాట, వాటిని ప్రిస్క్రైబ్ చేస్తుంది. ట్రేడింగ్ని రెగ్యులేట్ చేస్తుంది. క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ని కూడా సెబీ రెగ్యులేట్ చేస్తుంది. క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ అంటే అర్థం ఏంటి? నువ్వు ఈరోజు ఒక స్టాక్ కొన్నావు అంటే నువ్వెవడవో అమ్మేవాడు ఎవడో ఒకరికొకరు తెలియదు. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఫిజికల్గా కూర్చొని, ఇంతకుముందు ఎలా ఉండేదంటే షేర్స్ అనేవి మెటీరియలైజ్డ్ ఫార్మాట్లో ఉండేవి, అంటే పేపర్ ఫార్మాట్లో ఉండేవి. సో పేపర్ ఫార్మాట్ ఉండి ఏమవుతుంది, తన షేర్ తన డాక్యుమెంట్ తెస్తాడు, నువ్వు ఆ షేర్ డాక్యుమెంట్ తీసుకుంటావు, నువ్వు డబ్బులు ఇచ్చేస్తావు. అదొక రకమైన ఓవర్ ది కౌంటర్ సెటిల్మెంట్ అని ఇట్లాంటివి ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడంటే కంప్లీట్గా డీమెటీరియలైజ్డ్ ఫార్మ్, అంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఫిజికల్ ఫార్మాట్లో ఏం లేదు, ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో జరుగుతుంది. సో ఒక షేర్ హోల్డరు అమెరికా అక్కడ చెన్నైలో ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు కొన్నావు, తన దగ్గర నువ్వు కొన్నావు, తను ఎవడో తెలియదు, నువ్వెవడో నీకు తెలియదు. నువ్వు ఎవరు నమ్ముతున్నావు? ఆ స్టాక్ ఎక్స్చేంజ్ నమ్ముతావు, స్టాక్ బ్రోకర్ని నమ్ముతున్నావు. ఓకేనా? సో యూ పెయిడ్ మనీ, నీ దగ్గర మనీ ఎవరు తీసుకున్నాడు? నీ దగ్గర స్టాక్ బ్రోకర్ ఉన్నాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 5paisa.com నువ్వు రిజిస్టర్ అయ్యావు, నువ్వు పర్చేజ్ చేసావు, నీ మనీ 5paisa.com దగ్గరికి వెళ్ళింది. అలాగే వాడు అమ్మాడు, వాడి షేర్స్ వెళ్ళాయి. సో నీ దగ్గర నుంచి వెళ్ళిన మనీ 5paisa.com నుంచి చివరికి ఎక్కడికి వెళ్ళాలి? ఎవరైతే అమ్మాడో వాడికి వెళ్ళాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్ని క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ అంటాం. ట్రేడింగ్ అయిన తర్వాత జరిగేది క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్. అంటే నీకు రావాల్సిన షేర్లు, వాడి దగ్గర ఉన్న షేర్స్ నీకు వచ్చేయాలి, నువ్వు ఇచ్చిన డబ్బులు వాడికి వెళ్ళిపోవాలి. ఇది జరిగిన రోజున క్లియర్ అయిపోయింది, సెటిల్మెంట్ అయిపోయింది. సో ఈ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్కి సంబంధించిన అంశాలు కూడా సెబీ రెగ్యులేట్ చేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకేం రాశారు? నెక్స్ట్ మార్కెట్ చూడండి మీరు. యాజ్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సెక్యూరిటీస్ మార్కెట్, పార్లమెంట్ పాస్ ద డిపాజిటరీస్ యాక్ట్. నెక్స్ట్ యాక్ట్ ఇప్పుడు మనం ఎన్ని చూసాము? 2 చట్టాలు చూసాం. ఒకటి సెబీ యాక్ట్, 2 SCRE యాక్ట్. ఇప్పుడు 3వది డిపాజిటరీస్ యాక్ట్. డిపాజిటరీస్ యాక్ట్ కూడా పార్లమెంట్ పాస్ చేయడం అనేది జరిగింది. పార్లమెంటు డిపాజిటరీస్ యాక్ట్ పాస్ చేసింది. అండ్ సెబీ మేడ్ రెగ్యులేషన్స్ టు ఎన్ఫోర్స్ ది ప్రావిజన్స్. డిపాజిటరీస్ యాక్ట్లో ఉన్న ప్రావిజన్స్ని రెగ్యులేట్ చేయడానికి, ప్రావిజన్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి సెబీ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. సో ఈ యాక్ట్ ఏం చేసిందంట, ఈ పర్టికులర్ చట్టం అనేది ఏం చేసిందంటే మనకి ఇట్ ఇంట్రడ్యూస్డ్ అండ్ లెజిటిమైజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ డీమెటీరియలైజ్ సెక్యూరిటీస్ బీయింగ్ హెల్డ్ ఇన్ అన్ ఎలక్ట్రానిక్ ఫామ్. మీకు ఇందాక చెప్పాను, ఇంతకుముందు షేర్స్ అనేవి ఎలా ఉండేవి? ఇప్పుడు నువ్వు ఒక కంపెనీలో 10 షేర్లు కొన్నావంటే ప్రూఫ్ ఏంటంటే ఒక డాక్యుమెంట్లా ఉండేది. ఒకప్పుడు ఫిజికల్ ఫార్మాట్లో ఉండేది, మెటీరియలైజ్డ్ ఫార్మాట్. ఇప్పుడు అది డీమ్యాట్ ఫార్మాట్, డీమెటీరియలైజ్డ్ ఫార్మాట్లో ఉంది. అంటే ఫిజికల్ ఫార్మాట్లో నీ దగ్గర లేదు, ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో మెయింటైన్ అవుతుంది. మరి ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఎవరు మెయింటైన్ చేస్తారు? ఫిజికల్ ఫార్మాట్ అనుకో, నీ దగ్గర పెట్టుకుంటావు, బీరువాలో పెట్టుకుని తాళం వేసేస్తావు. మరి ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో సమ్వన్ హ్యాస్ టు మెయింటైన్ ఇట్. ఈరోజు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన చేతిలో క్యాష్ ఉంటుంది. చేతిలో ఉన్న క్యాష్ నువ్వు బ్యాంకులో ఇంటిలో బీరువాలో పెట్టుకుంటావో, లేదా లాకర్లో పెట్టుకుంటావు, లేదా పాకెట్లో పెట్టుకుంటావు, లేదా పరుపు కింద పెట్టుకుంటావు, ఎక్కడో దగ్గర దాచుకుంటాం ఫిజికల్ క్యాష్. అలా కాకుండా వీ ఆల్సో మెయింటైన్ క్యాష్ ఇన్ బ్యాంక్స్లో కూడా మనం మెయింటైన్ చేస్తాం. అది ఏటీఎంకి వెళ్ళి అవసరమైనప్పుడు తీసుకుంటాం ఫిజికల్ ఫార్మాట్లో. ఇప్పుడు ఆర్బీఐ రీసెంట్గా ఈ రూపీ అంటుంది. అంటే అసలు ఫిజికల్ ఫార్మాట్ అనే కాన్సెప్టే ఉండదు, నువ్వు కంప్లీట్గా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో మెయింటైన్ చేయొచ్చు. ఈ రూపీ అనేది ఇంకా కార్యరూపం దాల్చితే ప్రస్తుత టెస్టింగ్ ఫేజ్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది? యూ విల్ హ్యావ్ ఎలక్ట్రానిక్ మనీ. ఫిజికల్గా యూ వోంట్, నీ దగ్గర కరెన్సీ చేతిలో టచ్ చేయడానికి ఉండదు, బట్ నీ అకౌంట్లో కనిపిస్తూ ఉంటుంది, నీ వ్యాలెట్లో కనిపిస్తూ ఉంటుంది. సో సిమిలర్లీ ఇక్కడ ఏంటంటే స్టాక్స్ అనేవి, షేర్ సర్టిఫికెట్స్ అనేవి ఫిజికల్గా నీ దగ్గర ఉండవు, డిజిటల్గా మెయింటైన్ అవుతాయి. మరి మెయింటైన్ చెయ్యాలంటే మనకి ఆర్బీఐ ఈ వ్యాలెట్ ఎలాగైతే మన కరెన్సీని మెయింటైన్ చేస్తుందో, వీ నీడ్ సమ్వన్ టు మెయింటైన్ యువర్ స్టాక్స్ ఇన్ డీమెటీరియలైజ్డ్ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్ఫోసిస్ షేరు నరేష్ దగ్గర కొనుక్కున్నాడు. నరేష్ దగ్గర ఇన్ఫోసిస్ షేర్ కొనుక్కున్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఆ షేర్ ఓనర్ కింద నరేష్ పేరు తీసేయాలి, సురేష్ పేరు యాడ్ చేయాలి. ఇది రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఈ రికార్డ్స్ మెయింటైన్ చేసే వాళ్ళే డిపాజిటరీస్. అర్థమవుతుందా మీకు? ఈ రికార్డ్స్ మెయింటైన్ చేసే వాళ్ళని మనం ఏమంటాం? డిపాజిటరీస్ అంటాం. సో డిపాజిటరీస్కి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనకి డిపాజిటరీస్ యాక్ట్లో ఉన్నాయి. వాటిని ఎన్ఫోర్స్ చేసేది ఎవరంటే సెబీ. సో టుడే ఆల్మోస్ట్ ఆల్ ద లిస్టెడ్ సెక్యూరిటీస్ ఆర్ హెల్డ్ ఇన్ డీమెటీరియలైజ్డ్ ఫార్మ్. And SEBI set up the infrastructure for doing this by registering depositories and depository participants.
మనకి సిడిఎస్ఎల్ అని చెప్పి ఎన్డిఎస్ఎల్ అని చెప్పి డిపాజిటరీస్ ఉన్నాయి. ఎన్ఎస్సి బిఎస్సి లాగా సిడిఎస్ఎల్ ఎన్డిఎస్ఎల్ అని చెప్పి డిపాజిటరీస్ కూడా ఉన్నాయి. సో ఈ డిపాజిటరీ రెగ్యులేషన్స్ అనేవి రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెబీని ఎంపవర్ చేస్తున్నాయి టు రెగ్యులేట్ ఫంక్షనింగ్ ఆఫ్ డిపాజిటరీస్ అండ్ డిపాజిటరీ పార్టిసిపెంట్ బై ప్రిస్క్రైబింగ్ సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్, పవర్స్ టు ఇంపోజ్ పెనాల్టీస్ ఇంక్లూడింగ్ సస్పెండింగ్ ఆర్ క్యాన్సిలింగ్ ద రిజిస్ట్రేషన్ యాజ్ వెల్ as మానిటరీ పెనాల్టీస్. ఈ సిడిఎస్ఎల్ ఎన్డిఎస్ఎల్కి కూడా సెబీ ఎలా ఫంక్షన్ చేయాలో రెగ్యులేషన్స్ ఇస్తుంది. అది ఇన్స్పెక్షన్ చేసే అథారిటీ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఫాలో అవ్వకపోతే వాళ్ళ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉంది, సస్పెండ్ చేసే అధికారం ఉంది, మానిటరీ పెనాల్టీస్ విధించే అధికారం కూడా సెబీకి ఉన్నాయి. ఇప్పుడు 3 చట్టాలు మనం ఆల్రెడీ చూసామమ్మా. ఇప్పుడు ఎస్సీఆర్ఏ చూసాము. ఎస్సీఆర్ఏ స్టాక్ ఎక్స్చేంజెస్ని రెగ్యులేట్ చేయడం కోసం. అలాగే సెబీ యాక్ట్ దేనికోసం అమ్మా? మనకి స్టాక్ బ్రోకర్స్, మర్చెంట్ బ్యాంకర్స్ వీరందరినీ రెగ్యులేట్ చేయడానికి సెబీ యాక్ట్ ఉపయోగపడుతుంది. డిపాజిటరీస్ని రెగ్యులేట్ చేయడానికి డిపాజిటరీ యాక్ట్ అనేది మనకి సహాయపడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు? కెన్ సెబీ స్టెప్ ఇన్ టు కర్బ్ మార్కెట్ వాలటైలిటీ అంటే టూ మచ్ ఆఫ్ యాక్టివిటీ, అంటే ఒకేసారి షేర్ ప్రైస్ 30% పెరిగిపోవడం, 40% పెరిగిపోవడం, సడన్గా 20-30% పడిపోవడం, 50% పడిపోవడం. సో ఈ టూ మెనీ చేంజెస్ అట్ ఎ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంని మనం వాలటైలిటీ అంటాం. ఈ వాలటైలిటీని కర్బ్ చేయడం అంటే కంట్రోల్ చేయడానికి సెబీ స్టెప్ ఇన్ అవ్వచ్చా అని ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? వైల్ సెబీ డజంట్ ఇంటర్ఫియర్ టు ప్రివెంట్ మార్కెట్ వాలటైలిటీ, ఏ రోజు కాదు సెబీ స్టెప్ ఇన్ అవ్వదు. కానీ ఎక్స్చేంజెస్లో సర్క్యూట్ ఫిల్టర్స్ ఉంటాయి, అప్పర్ సర్క్యూట్, లోవర్ సర్క్యూట్ అని. సో వెన్ యూ పుట్ 5% అప్పర్ సర్క్యూట్, ఆ షేర్ 5% మించి ఆ రోజు పెరగదు. ఎంత డిమాండ్ ఉన్నా 5% పెరుగుతుంది. లోవర్ సర్క్యూట్ పెడితే మళ్ళీ అంతే, 5% తగ్గుతుంది, అంతకంటే పెరగదు. సో ఇఫ్ సమ్ షేర్ ఈస్ పుట్ ఇన్ 5% అప్పర్ సర్క్యూట్, 5% సర్క్యూట్ ఫిల్టర్, పెరిగినా 5%, తగ్గినా 5%. 10%లో పెడితే పెరిగిన 10%, తగ్గిన 10%. 20%లో పెడితే పెరిగిన 20%, తగ్గిన 20%. ఇవి ఎందుకు పెడతారు? కొన్నిసార్లు మార్కెట్లో గుసగుసలో అక్కడ ఏదో జరిగిపోతుందట ఆ కంపెనీలో, ఇప్పుడు కొనేస్తే రేపు పొద్దున మనం డబ్బున్నోళ్ళం అయిపోతామని చెప్పి ఎవడో పుకారు సృష్టిస్తాడు. సో అమాయకపు చాలామంది ఇన్వెస్టర్స్ విపరీతంగా వెళ్ళి కొనేస్తూ ఉంటారు. ఒకే రోజులో అది 100% పెరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే రేపు పొద్దున అది పుకారు కాదు అని తేలింది అనుకోండి, ఈ పుకారు సృష్టించినప్పుడు వాడి షేర్లు ఒకసారిగా పెరిగిపోతాయి కదా, అమ్మేస్తాడు. అమ్మేసి ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ అమాయకంగా లాస్ట్లో కొనుక్కున్న బలైపోతారు. ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం సర్క్యూట్ ఫిల్టర్స్ కూడా దేంట్లోనైనా అనుమానం వచ్చిందనుకోండి ఫిల్టర్ పెడతారు. ఫిల్టర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక్క రోజుకి అది 5%, అది 10% పెరుగుతుంది. ఈ రోజులు గడిచే కొద్దీ ఆ పుకారు నిజమో కాదో బయటికి న్యూస్ తెలిసిపోతూ ఉంటుంది. తెలిసేసరికి దానికి తగ్గట్టుగా స్టాక్ ప్రైస్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఎక్సెస్ వాలటైలిటీని ప్రివెంట్ చేయడం కోసం ఫిల్టర్స్ అనేవి ఉన్నాయి. అండ్ సెబీకి కూడా పవర్స్ ఉన్నాయి, పవర్స్ టు రెగ్యులేట్ ట్రేడింగ్ అండ్ సెటిల్మెంట్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్. దానికి సెబీకి కూడా పవర్స్ ఉన్నాయి. సో సెబీ కెన్ డైరెక్ట్ స్టాక్ ఎక్స్చేంజెస్ టు స్టాప్ ట్రేడింగ్ని ఆపమని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వచ్చు. ఆర్ సెలెక్టివ్గా కొన్ని స్టాక్స్ని మాత్రం ఆపమని చెప్పొచ్చు, లేదా ఓవరాల్గా ఆపమని కూడా చెప్పొచ్చు. అది కూడా ఉన్నాయి అధికారం. అండ్ ఫైనల్గా ఈ పాయింట్ కూడా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫండ్ రైజింగ్, ఒక్క చట్టం మిగిలిపోయింది కదా, కంపెనీస్ యాక్ట్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుందో చూడండి. దీస్ ఆర్ ద గైడ్ లైన్స్ ఫర్ ఫండ్ రైజింగ్ అంటే అర్థం ఏంటి? ఇందాక మీకు చెప్పాను, స్టాక్స్ ఇష్యూ చేయడం ద్వారా లేదా బాండ్ ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ని నిధులు సమీకరించడం అనమాట. దానికోసం మనకి కంపెనీస్ యాక్ట్ అనేది ఉంది. ఇట్ రెగ్యులేట్స్ కంపెనీస్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. ఈ కంపెనీస్ యాక్ట్ అనేది డెలిగేటెడ్ ది అథారిటీ టు ఎన్ఫోర్స్ సమ్ ఆఫ్ ఇట్స్ ప్రావిజన్స్ టు సెబీ. మీకు ఇందాక చెప్పాను, క్యాపిటల్ మార్కెట్ ప్రావిజన్స్ అంటే 1 year పైన మెచ్యూరిటీ పీరియడ్తో ఇష్యూ చేస్తే దాన్ని క్యాపిటల్ మార్కెట్ అంటాము. 1 year లోపు మెచ్యూరిటీ పీరియడ్ ఇష్యూ చేస్తే మనీ మార్కెట్ అంటాం. సో ఏదైనా కంపెనీస్ కావచ్చు, 1 year పైన, నేను 1 yearకో లేదా 3 yearsకో మెచ్యూరిటీ పీరియడ్తో బాండ్ ఇష్యూ చేశారనుకోండి, వాటికి సంబంధించిన గైడ్ లైన్స్, రెగ్యులేషన్స్ అన్నీ మనకి కంపెనీస్ యాక్ట్లో ఉన్నాయి. కానీ ఎన్ఫోర్సింగ్ అథారిటీ ఎవరంటే సెబీ. సో సెబీకి ఎన్ఫోర్సింగ్ అథారిటీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ రెగ్యులేషన్ ఆఫ్ రైజింగ్ క్యాపిటల్, కార్పొరేట్ గవర్నెన్స్ నామ్స్ సచ్ యాజ్ పీరియాడిక్ డిస్క్లోజర్స్, అంటే కంపెనీ ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్స్చేంజెస్కి ప్రతి 3 నెలలకి మీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇవ్వాలి, మీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇవ్వాలి, బ్యాలెన్స్ షీట్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇవ్వాలి, కంపెనీలో జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మీరు ఇన్వెస్టర్స్కి తెలియజెప్పాలి, అవన్నీ మీరు ఎక్స్చేంజెస్కి ఇవ్వాలని ఇట్లాంటి గైడ్లైన్స్ పెడతారు. బోర్డు కంపోజిషన్, బోర్డు మెంబర్స్ ఎంతమంది, ఓవర్ సైట్ మేనేజ్మెంట్ అంటే పర్యవేక్షణ ఎట్లా జరుగుతోంది, రెజల్యూషన్ ఆఫ్ ఇన్వెస్టర్ గ్రీవెన్సెస్, ఇన్వెస్టర్స్కి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే వాటిని మీరు రిజాల్వ్ చేస్తున్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా సెబీ చూస్తోంది. ఈ ప్రావిజన్స్ అన్ని కంపెనీస్ యాక్ట్లో ఉన్నాయి. ఎన్ఫోర్సింగ్ అథారిటీ వచ్చేసి సెబీ అనమాట.
ఇక్కడ కూడా చూడండి, ఈ ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయడం కోసం సెబీ ఏం చేసిందంటే మనకి ఏ సెట్ ఆఫ్ గైడ్లైన్స్ కాల్డ్ డిస్క్లోజర్ అండ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ గైడ్లైన్స్ తీసుకొచ్చింది. తర్వాత వాటిని మోర్ కాంప్రహెన్సివ్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ రెగ్యులేషన్స్లో కలిపారు. ఫండ్ రైజింగ్ అంటే అర్థమైంది కదా, ఇదర్ ఇష్యూయింగ్ స్టాక్స్ ఆర్ మనకి బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా నిధులు సమీకరించే ప్రయత్నాలు అనమాట. సో ఇట్లా మనకి రకరకాల ఇనిషియేటివ్స్ ద్వారా సెబీ అనేది ఈ 4 చట్టాలను ఉపయోగించి మనకి స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేస్తుంది, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నిటిని చూస్తుంది. సో మిగిలిన వాటిలో మీకు అంత ఉపయోగపడేది ఇది ఆల్రెడీ చెప్పాను. వాట్ అబౌట్ స్టాక్ ఎక్స్చేంజెస్ అన్నారు, ఎస్సీఆర్ఏ మనకి సెబీకి అథారిటీ ఇచ్చిందనే ఆస్పెక్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే ఫైనల్గా చూడండి, వాట్ ఆర్ ద సేఫ్ గార్డ్స్ ఎగ్నెస్ట్ ఫ్రాడ్. అసలు ఫ్రాడ్కి ఎగ్నెస్ట్గా సేఫ్ గార్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఈరోజు ఎవరైనా ఫ్రాడ్ చేస్తే దాన్ని సెబీ ఏ రకంగా ఆపగలుగుతుంది అనే ఆస్పెక్ట్ ఒకసారి మీరు గమనిస్తే, సెబీ ఏం చేస్తుందంటే చూడండి, ఇట్ నోటిఫైడ్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ అండ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ రెగ్యులేషన్స్ ఇన్ 1995లో ఈ రెగ్యులేషన్స్ని నోటిఫై చేసింది. అండ్ ది ప్రొహిబిషన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్ ఇన్ 1992 టు ప్రివెంట్ 2 కీ ఫార్మ్స్ ఆఫ్ ఫ్రాడ్. ఒకటి మార్కెట్ మ్యానిపులేషన్, రెండోది ఇన్సైడర్ ట్రేడింగ్. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే నువ్వు కంపెనీలో ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నావు, సో కంపెనీలో ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ అంతా నీకు తెలుసు. సో రేపు పొద్దున్న చాలా మంచి పనులు జరగబోతున్నాయి అన్నప్పుడు నువ్వేం చేస్తావంటే, రిజల్ట్స్ మార్చి 14న డిక్లేర్ చేస్తారనుకోండి. మార్చి 14 డిక్లేర్ చేస్తారు, కానీ రిజల్ట్స్ ఎలా ఉంటాయి నీకు ముందే తెలుసు. నువ్వేం చేస్తావు, రిజల్ట్స్ బాగోవు అనుకో, నువ్వు ముందే అమ్మడం మొదలెట్టేస్తావు. యూ విల్ స్టార్ట్ సెల్లింగ్ యువర్ స్టాక్స్. నువ్వు విపరీతంగా అమ్మేస్తూ ఉంటావు. సో మార్చి 14 రిజల్ట్ వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది, ఈ లోపు నువ్వు అమ్మేస్తావు. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే పలానా రోజు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారని చెప్పి నోటిఫై చేసినప్పుడు ఆ రోజు నుంచి రిజల్ట్స్ డిక్లేర్ చేసేంత వరకు ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరు ట్రేడింగ్ చేయకూడదు, వాళ్ళు అమ్మకూడదు. కంపెనీలో పెద్దలు కావచ్చు, ప్రమోటర్స్ కావచ్చు, వాళ్ళు ఎవ్వరూ అమ్మడాలు కొనుగోలు చేయకూడదు అనమాట. నార్మల్ డేస్లో చేసుకోవచ్చు, రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి చేసే దగ్గరలో చేయడానికి కుదరదు. ఇవి ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్. అలాగే మార్కెట్ మ్యానిపులేషన్ అంటే ఏదన్నా తప్పుడు ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేయడం ద్వారా, అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నొక్కేయడం ద్వారా స్టాక్ ప్రైస్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నాలు. రేపు ఏదో జరగబోతోంది, ఏదేదో అయిపోతాయి, ఈ కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇట్లాంటివి తప్పుడు న్యూస్లు రకరకాల న్యూస్ పేపర్స్లోనూ వాటిలోనూ వచ్చేలా చేయడం కావచ్చు. ఈ రకంగా చేయడాన్ని మనం మార్కెట్ మ్యానిపులేషన్ అంటాం. యూఆర్ మ్యానిపులేటింగ్ ది ఇన్వెస్టర్స్ తప్పుడు ఇన్ఫర్మేషన్తో. ఇట్లాంటి వాటిని అరికట్టడానికి ఇలాంటి రెగ్యులేషన్స్ని సెబీ తీసుకొచ్చింది, రైట్. సో దీస్ రెగ్యులేషన్స్ రెడ్ విత్ ప్రావిజన్స్ ఆఫ్ సెబీ యాక్ట్ డిఫైన్ స్పీసీస్ ఆఫ్ ఫ్రాడ్, హూ ఈజ్ అన్ ఇన్సైడర్ అండ్ ప్రొహిబిట్ సచ్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ అండ్ ప్రొవైడ్ ఫర్ పెనాల్టీస్ ఇంక్లూడింగ్ డిస్గార్జ్మెంట్ ఆఫ్ ఇల్ గాటెన్ గెయిన్స్. సో ఇలా తప్పుగా మనం సంపాదించిన డబ్బుల్ని తిరిగి తీసుకునే అధికారాలు కూడా సెబీకి ఉన్నాయి, పెనాల్టీస్ వేసే అధికారాలు కూడా సెబీకి ఉన్నాయి. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇలా తప్పుడు మార్గాల్లో ఎవరైనా తప్పుడు మార్గాల్లో సంపాదిస్తే మనకి చూడండి, ఇట్ మస్ట్ బి నోటెడ్ దట్ ద వైలేషన్ ఆఫ్ దీస్ రెగ్యులేషన్స్ ఆర్ ప్రెడికేట్ అఫెన్సెస్ దట్ కెన్ లీడ్ టు ఎ డీమ్డ్ వైలేషన్ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ప్రెడికేట్ అఫెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఒక పెద్ద క్రైమ్లో ఇది భాగం అన్నట్టు. ఈరోజు నువ్వు మనీ ఇన్సైడర్ ట్రేడింగ్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక తప్పు ద్వారా డబ్బు గడిస్తున్నావు, కానీ ఇది ఒకటే తప్పని కాదు, దీనికంటే పెద్ద తప్పు ఇంకోటి చేస్తున్నావు, దాంట్లో భాగంగా ఇది. సో సెబీ చేయడమే కాదు, దాంతోపాటు పిఎంఎల్ఏ యాక్ట్ కూడా వచ్చేస్తుంది, మనీ లాండరింగ్ యాక్ట్ కూడా స్కీమ్లోకి వచ్చేస్తుంది, మనీ లాండరింగ్ యాక్ట్ కూడా సిస్టంలోకి వచ్చేస్తుంది. మనీ లాండరింగ్ అంటే తెలుసు కదా మీకు, వాట్ ఈజ్ మనీ లాండరింగ్? లాండరింగ్ అంటే క్లీనింగ్, అంటే దొంగ మనీని, బ్లాక్ మనీని, తప్పుడు మార్గాల్లో సంపాదించిన మనీని వైట్ మనీగా మార్చే ప్రయత్నాల్ని మనీ లాండరింగ్ అంటారు. సో నువ్వు తప్పుడు మార్గాల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా సంపాదించిన మనీ నువ్వు వైట్ చేయడానికి ప్రయత్నం చేసావనుకో, దాన్ని మనీ లాండరింగ్ అంటాము. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న క్రైమ్ మనీ లాండరింగ్తో లింక్ అయింది అనుకోండి, ఇది ప్రెడికేట్ అఫెన్స్ అవుతుంది. సో మనీ లాండరింగ్ ఈజ్ అ బిగ్గర్ క్రైమ్, దాంట్లో ఇది షార్టర్ క్రైమ్, దాంట్లో ఒక చిన్న క్రైమ్ అవుతుంది. సో పిఎంఎల్ఏ యాక్ట్ కింద కూడా నీకు పనిష్మెంట్ వచ్చే అవకాశం అనేది ఉంది. మరి ఇలాంటి సందర్భాల్లో సెబీకి పవర్స్ ఉన్నాయా? ఎస్, సెబీ హ్యాస్ బీన్ గివెన్ ది పవర్స్ ఆఫ్ ఎ సివిల్ కోర్ట్. సివిల్ కోర్టుకు ఉన్న పవర్స్ సెబీకి ఉన్నాయి. సో మనుషుల్ని రప్పించవచ్చు, డాక్యుమెంట్స్ని, రికార్డ్స్ని సీజ్ చేయొచ్చు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అటాచ్ చేయొచ్చు. అటాచ్ చేయడం అంటే లావాదేవీలు, క్రయ విక్రయాలు లావాదేవీలు జరగకుండా ఆపే అధికారం వస్తుంది. ప్రాపర్టీని అటాచ్ చేయొచ్చు అండ్ క్యారీ అవుట్ ఇన్వెస్టిగేషన్ జరిపించే అధికారాలు కూడా సెబీకి ఉన్నాయి. సో సెబీ ఈజ్ ఎ క్వాసై జుడిషియల్ బాడీ. మీకు అర్థమవుతుందా? క్వాసై అంటే సెమీ, జుడిషియల్ అంటే కోర్టుకున్న అధికారాలు కూడా సెబీకి ఉన్నాయి. పిలిపిస్తుంది, మాట్లాడిస్తుంది, తీర్పునిస్తుంది కూడా.
ఈ పవర్స్ను ఉపయోగించి సెబీ హ్యాస్ యాక్టెడ్ అగెన్స్ట్ ఎంటిటీస్ అండ్ ఇండివిజువల్స్ లైక్ సత్యం, సహారా, కేతన్ పరేఖ్, విజయమాలి ఇట్లాంటి వ్యక్తుల మీద సెబీ యాక్షన్స్ తీసుకుంది, తీర్పులు కూడా ఇచ్చింది. ఓకే, అండ్ ఫైనల్గా ఇక్కడ చూడండి, కార్పొరేట్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ ఎక్విజిషన్ ఆఫ్ అదర్ కంపెనీస్, వేరే కంపెనీస్ని ఎక్వైర్ చేయడం కావచ్చు, 2 కంపెనీస్ కలవడం కావచ్చు, షేర్స్ బైబ్యాక్, అంటే ఏ కంపెనీ అయితే షేర్స్ అమ్మిందో అదే కంపెనీ ఆ షేర్స్ మళ్ళీ కొనుక్కునే అవకాశం కూడా ఉంది, బైబ్యాక్ చేస్తారు. ఇలాంటి వాటన్నిటికీ సెబీ సబ్స్టాన్షియల్ ఎక్విజిషన్ ఆఫ్ షేర్స్ అండ్ టేక్ ఓవర్ రెగ్యులేషన్స్ అని చెప్పి ఈ రెగ్యులేషన్స్ని నోటిఫై చేసింది. ఈ రెగ్యులేషన్స్లో వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఉంటాయి. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏంటంటే టు ఎన్ష్యూర్ దట్ ద ఎక్విజిషన్స్ అండ్ చేంజ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆర్ డన్ ఓన్లీ ఆఫ్టర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు పబ్లిక్ షేర్ హోల్డర్స్ టు ఎగ్జిట్ ద కంపెనీ ఇఫ్ దే వాంట్. అంటే ఒక కంపెనీ మేనేజ్మెంట్ మారుతుంది, ఒకరి చేతి నుంచి ఇంకో చేతికి మారుతుంది అనుకోండి. సో ప్రజలకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా లేదా, ప్రజలకి దాని గురించి తెలుసా లేదా, రైట్, సఫిషియెంట్గా ముందు ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి. సడన్గా మీరు అన్నీ చేసేసి ఒక్కసారిగా పని అయిపోయి ప్రజలకు ఇన్ఫార్మ్ చేయడం కాదు. ప్రజలంటే ఎవరు? పబ్లిక్ షేర్ హోల్డర్స్. నీ దగ్గర కొనుక్కున్న 1 షేరు 2 షేర్లు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు. ఎక్కువ షేర్లు ఉన్న వాళ్ళు బోర్డులో ఉంటారు, ప్రాబ్లం లేదు. ఈ చిన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు. వాడు ఇప్పుడు మేనేజ్మెంట్ చేయి మారుతుంది అన్నప్పుడు వాడు అమ్మేయాలనుకోవచ్చు. సో ముందే ఇన్ఫార్మ్ చేయాలి. అమ్మేయాలనుకున్న వాళ్ళు అమ్మేసుకుంటారు, కొనాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు. ఇలా ఇవన్నీ అన్నింటికీ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి. అండ్ ఫైనల్గా చూడండి, సెబీ ఇప్పుడు మనకి జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయని చెప్పాను. సెబీ ఏదైనా తీర్పు ఇచ్చింది అనుకోండి, ఆ తీర్పు మీద మీరు ఛాలెంజ్ చేయాలంటే మీరు వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళొచ్చు? అపీల్స్ ఎగెన్స్ట్ ఆర్డర్స్ ఆఫ్ సెబీ అండ్ ది స్టాక్ ఎక్స్చేంజెస్ కెన్ బి మేడ్ టు సెక్యూరిటీస్ అపిలేట్ ట్రైబ్యునల్ సాక్ట్. సో సెబీ ఇచ్చిన తీర్పు మీకు నచ్చలేదు అంటే, రైట్, మీరు ఎవరికి అప్పీల్ చేయొచ్చు? శాట్కి అప్పీల్ చేయొచ్చు. సెక్యూరిటీస్ అపిలేట్ ట్రైబ్యునల్కి మీరు అప్పీల్ చేయొచ్చు. దీంట్లో 3 మెంబర్స్ ఉంటారు. సో శాట్లో ఇచ్చిన తీర్పు కూడా మీరు సాటిస్ఫైడ్ కాదనుకోండి, మీకు ఎగ్నెస్ట్గా ఉందనుకోండి, యూ కెన్ అప్రోచ్ సుప్రీంకోర్ట్. మీరు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ది హైరార్కీ. ఓకే, ఇఫ్ యూఆర్ ఎ ఫ్రాడ్స్టర్ ఆర్ ప్రాబబ్లీ నీ మీద కేసు ఉంటే, నువ్వు తప్పు చేసావంటే సెబీ నీ మీద పెనాల్టీ వేయచ్చు, నీ లైసెన్స్ రద్దు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ యూ కెన్ అప్పీల్ ఎట్ శాట్. అండ్ శాట్లో కూడా నీకు వ్యతిరేకంగా తీర్పు వస్తే యూ కెన్ గో టు సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్ట్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ. అర్థమైందా? సో ఈ రకంగా మనకి ఇండియాలో స్టాక్ మార్కెట్ రెగ్యులేట్ అవుతుంది. మీరు 4 ఇంపార్టెంట్ చట్టాలు, ఆ 4 ఇంపార్టెంట్ చట్టాల యొక్క ప్రైమ్ ఏరియాస్ ఆఫ్ రెగ్యులేషన్ మీరు తెలుసుకుంటే సరిపోతుంది. మరొకసారి మనం చూసుకుంటే 4 చట్టాలు ఏంటి? ఇక్కడ మరొకసారి చూసేయండి, ఇక్కడే కనిపిస్తున్నాయి మీకు. 1 కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ ఏంటి? ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్. ఇక్కడ ఫండ్ రైజ్ చేయాలనేది అంశాలన్నీ ఇక్కడ ఉంటాయి. డిస్క్లోజర్ నామ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అంటే ప్రతి 3 నెలలకి ఏం డిస్క్లోజ్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, స్టాక్ ఎక్స్చేంజెస్కి అలాంటివన్నీ ఇందులో ఉంటాయి నామ్స్. సెబీ యాక్ట్ ద్వారా మనకి స్టాక్ మార్కెట్ ఎలా రెగ్యులేట్ చేయాలి, స్టాక్ బ్రోకర్స్, మర్చెంట్ బ్రోకర్స్, పోర్ట్ఫోలియో మేనేజర్స్, వీళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాలు ఏంటి, ఇవన్నీ సెబీ యాక్ట్ ద్వారా. ఎస్సీఆర్ఏ యాక్ట్ ద్వారా స్టాక్ ఎక్స్చేంజెస్ని రెగ్యులేట్ చేస్తుంది. ఎక్స్చేంజెస్ ఆర్ లైక్ మార్కెట్ మెకానిజమ్స్, వాటిని రెగ్యులేట్ చేస్తుంది. డిపాజిటరీస్ యాక్ట్ ద్వారా, డిపాజిటరీస్ ఆర్ లైక్ బ్యాంక్స్లో మనీ ఎలా దాచుకుంటామో, డిపాజిటరీస్ మెయింటైన్ అవర్ స్టాక్స్ ఇన్ డీమెటీరియలైజ్డ్ ఫార్మాట్. అంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో మన షేర్స్ని డిపాజిటరీస్ మెయింటైన్ చేస్తాయి. వాటిని రెగ్యులేట్ చేసే యాక్ట్ డిపాజిటరీస్ యాక్ట్. వీటన్నిటికీ ఎన్ఫోర్సింగ్ అథారిటీ ఎవరంటే సెబీ. సెబీ ఈజ్ ది ఎన్ఫోర్సింగ్ అథారిటీ. I hope you have got something out of this article. Take care. So second article of the day, very important article. Big announcement మనకు వచ్చింది. ఏంటి? ఫిబ్రవరి 21, 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఈ అనౌన్స్మెంట్ కనిపించింది. ఏంటది? ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా అండ్ సింగపూర్ లాంచ్ రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్స్ లింకేజ్ బిట్వీన్ ద 2 కంట్రీస్. మనకి యూపీఐ అనే పదం వినుంటారు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. మనకి ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ కూడా యూపీఐస్ కదా. మన యూపీఐ అలాగే సింగపూర్లో ఉన్న యూపీఐని లింక్ చేస్తున్నారంట. విచ్ మీన్స్ ఇండియా నుండి నువ్వు సింగపూర్ యూపీఐ ఐడీస్కి డైరెక్ట్గా పేమెంట్లు చేయొచ్చు. అలాగే సింగపూర్ వాళ్ళు ఇండియన్ యూపీఐ ఐడీస్కి డైరెక్ట్గా పేమెంట్లు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నా దగ్గర ఫోన్పే ఉంది స్టేట్ బ్యాంక్ది, నీ దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ లింక్ చేసిన గూగుల్ పే ఉంది. సో నేను నీ యూపీఐ ఐడికి నా యూపీఐ ఐడి ద్వారా చేసేస్తాను. జస్ట్ నీ ఫోన్ నెంబర్ ఉంటే చాలు, నేను దానికి చేసేయగలుగుతాను. ఫోన్పేలు ఉంటే మనకి అయిపోతుంది కదా, పని అయిపోతుందా లేదా? సింపుల్గా అయిపోతుంది. అలాగే ఇండియా నుండి సింగపూర్కి, సింగపూర్ నుంచి మనకు కూడా చేసుకునే అవకాశం ఇప్పుడు కలుగుతుంది. చూడండి, డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. సో ఇందులో ఏం చేస్తున్నారంటే, 1 మన యూపీఐ, వాళ్ళకి సిమిలర్ ప్లాట్ఫామ్ పే నౌ అంటారు. ఈ రెండింటిని క్రాస్ బోర్డర్ లింకేజ్ని లాంచ్ చేశారు. క్రాస్ బోర్డర్
లింకేజ్. యూ కెన్ సే యూపీఐ పే నౌ లింకేజ్ అని అర్థం. సో ఇది ఏం చేస్తుంది, ఇట్ విల్ ఎనేబుల్ యూజర్స్ ఆఫ్ 2 ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్ ఇన్ ఎయిదర్ కంట్రీ టు మేక్ కన్వీనియంట్, సేఫ్, ఇన్స్టెంట్, కాస్ట్ ఎఫెక్టివ్ క్రాస్ బోర్డర్ ఫండ్ ట్రాన్స్ఫర్స్. మనం సింగపూర్కి పంపించవచ్చు, సింగపూర్ నుంచి మనం రిసీవ్ చేసుకోవచ్చు యూజింగ్ ది రెస్పెక్టివ్ మొబైల్ యాప్స్. So funds held in bank accounts or e-wallets can be transferred from or to India using just UPI ID మొబైల్ నెంబర్. అంటే వాళ్ళ అకౌంట్ నెంబరు డీటెయిల్స్ ఏమీ అక్కర్లేదు. వాళ్ళ యూపీఐ ఐడి మొబైల్ నెంబర్ ఉంటే మనం వాళ్ళకి పంపించవచ్చు, వాళ్ళు మనకి పంపించవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. ఎంత అంటే పర్ డే 60,000 రూపీస్ మాత్రమే ప్రస్తుతానికి, ఆర్ సింగపూర్ కరెన్సీ ప్రకారం 1000 SGDs అన్నమాట. సో మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడే సిస్టమ్ డైనమికల్లీ క్యాలిక్యులేట్స్ అండ్ డిస్ప్లే ది అమౌంట్ ఇన్ బోత్ కరెన్సీస్. సింగపూర్ కరెన్సీలోను మన కరెన్సీలోని అమౌంట్ చెప్తుంది, నువ్వు ఎంత ట్రాన్స్ఫర్ చేయబోతున్నావు అని ఇండియన్ కరెన్సీలో చెప్తుంది, సింగపూర్ కరెన్సీలో కూడా మనకి చెప్తుంది అనమాట. అయితే దీనికి సంబంధించిన కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా ఆర్బీఐ తన వెబ్సైట్లో పెట్టింది, అది కూడా ఒకసారి చూసేద్దాం. సో ఇది ఆర్బీఐ వెబ్సైట్ అమ్మ. ఆర్బీఐ వెబ్సైట్లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించి యూపీఐ పే నౌ ఇంటర్లింకేజ్కి సంబంధించిన ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్. దీంట్లో మీరు చూడాల్సింది ఏంటి అంటే దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు లుక్ ఎట్. సో యూ కెన్ సీ హియర్ వాట్ ఆర్ ది పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఏంటి ఫర్ రిసీవింగ్ రెమిటెన్సెస్. అంటే సింగపూర్ నుంచి డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న పార్టిసిపేటింగ్ ఏజెన్సీ బ్యాంకులు ఏంటి అంటే యాక్సిస్ బ్యాంకు, డిబిఎస్, ఐసిఐసిఐ, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్, స్టేట్ బ్యాంక్. ఈ 6 బ్యాంకులకి మాత్రమే ప్రస్తుతానికి అవకాశం ఇచ్చారు. అలాగే విచ్ ఆర్ ద బ్యాంక్స్ ఇన్ ఇండియా ప్రెజెంట్ ఎనేబుల్ ఫర్ సెండింగ్ రెమిటెన్సెస్. మనం పంపించడానికి ఐసిఐసిఐ, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్. సో ఈ 6 బ్యాంకుల ద్వారా మనం తీసుకోవచ్చు, ఈ 4 బ్యాంకుల ద్వారా మనం పంపించవచ్చు. ఈ 4 బ్యాంకుల్లో మీకు అకౌంట్లు ఉంటే దానికి యూపీఐ ఐడీలు రిజిస్టర్ అయ్యి ఉంటే ఓకేనా. ఈ బ్యాంకుల తాలూకు యూపీఐ ఐడీలు ఫోన్పేలు, గూగుల్ పేలు కాదు. ఇప్పుడు ఐసిఐసిఐ తీసుకుంటే ఐ మొబైల్ పే అని ఉంటుంది. అలాగే ఎస్బీఐకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భీమ్ పే అని ఉంటుంది. వాటి ద్వారా మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. వాటిని ఉపయోగించి మనం పంపించడం మరియు రిసీవ్ చేసుకోవచ్చు ఆ బ్యాంకుల ద్వారా. ఇది గుర్తుపెట్టుకోండి, అన్ని బ్యాంకులు చేయడానికి కుదరదు. ఈ బ్యాంకులు వాటి రెస్పెక్టివ్ మొబైల్ యాప్స్, వాటి రెస్పెక్టివ్ యూపీఐ ఐడీల ద్వారా మనం చెయ్యవచ్చు. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ ఫైనల్ ఆర్టికల్ ఆఫ్ ద డే, నీతి ఆయోగ్ గెట్స్ న్యూ సీఈఓ. నీతి ఆయోగ్కి కొత్త సీఈఓ వచ్చారంట. ప్రెజెంట్ సీఈఓ అయ్యర్ ఈజ్ వరల్డ్ బ్యాంక్ అని వెళ్తున్నారు. ద క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ ఆన్ మండే అపాయింటెడ్ ఫార్మర్ యూనియన్ కామర్స్ సెక్రటరీ అండ్ రిటైర్డ్ సివిల్ సర్వెంట్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. సో బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈజ్ ద న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ నీతి ఆయోగ్. ఇప్పటివరకు ఎవరున్నారు? పరమేశ్వరన్ అయ్యర్ ఉన్నారు. సో పరమేశ్వరన్ అయ్యర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? హీ ఈజ్ బికమింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. సో పరమేశ్వరన్ అయ్యర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అవుతున్నారు. ఇప్పటివరకు ఆయన సీఈఓగా ఉన్నారు నీతి ఆయోగ్కి. ఆయన ప్లేస్లో ఇప్పుడు ఎవరు వచ్చారు? సుబ్రహ్మణ్యం, బీవీఆర్ సుబ్రహ్మణ్యం న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ నీతి ఆయోగ్గా అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఇవి ఇవాల్టి ఆర్టికల్స్. సో నేను రన్ చేస్తున్న ఎకానమీ కోర్సెస్ యూపీఎస్సీకి ఇండియన్ ఎకానమీ కోర్సు లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో 7,500. సేమ్ కోర్సు రికార్డెడ్ మోడ్లో ఒకటే క్లాసు, లైవ్ యాక్సెస్ ఉండదు, అదే డిఫరెన్స్ 5,000 రూపీస్కి. సేమ్ ఆర్బీఐ గ్రేడ్ బి రికార్డెడ్ మోడ్లో 5,000 రూపీస్కి. ఇన్ఫ్యాక్ట్ ఇది లైవ్ మోడ్లో కూడా మీరు రావచ్చు, సేమ్ ఫీజే. అలాగే ఇండియన్ ఎకానమీ ఫర్ గ్రూప్ 2 తెలంగాణకి, ఏపీకి రెండింటికి కేవలం 3,000 రూపాయలకే మనం అందిస్తున్నాం. లైవ్ ఆర్ రికార్డెడ్, సేమ్ ఫార్మాట్, సేమ్ ప్రైస్. సర్వే కేవలం 999 రూపాయలు. కంప్లీట్ ఎకనామిక్ సర్వే. సో కంప్లీట్ ఎకనామిక్ సర్వే అనాలిసిస్ తెలుగులో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, లైన్ బై లైన్. కేవలం 999 రూపాయలకే ఫుల్ లెంత్ టెస్ట్తో పాటు ప్రతి చాప్టర్ పైన కూడా మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. అండ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ మీకు కూడా నేను ఇండియన్ ఎకానమీ చెప్దామని డిసైడ్ అయ్యాను. చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో తెలంగాణ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కావచ్చు, ఏపీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే మన కొత్త బ్యాచెస్ ఫామ్ అయ్యాయి. సో కంప్లీట్ కోర్స్కి వచ్చేయడం మంచిది. ఓన్లీ ఎకానమీ కావాలన్నా తీసుకోవచ్చు, ఆర్ యూ కెన్ గో ఫర్ కంప్లీట్ కోర్స్. ఆల్ క్లాసెస్ బై సివిల్స్ ఫ్యాకల్టీ. మొత్తం అన్ని క్లాసెస్ కూడా మన ఇన్స్టిట్యూట్లో సివిల్స్ ఫ్యాకల్టీ మాత్రమే టీచ్ చేస్తారు. ఓకేనా? ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వివరాల కోసం. టేక్ కేర్, బాయ్.